ఎపిసోడ్ గురించి చెప్పడానికి కూడా పెద్దగా ఏమీ లేదు. ఇంక అంతా ఎండ్‌కొచ్చేసింది. ఇప్పుడు మాట్లాడుకొని వాళ్ళని ఏమంటం కూడా లేదు. కానీ నిన్న ఎపిసోడ్‌లో 'బిగ్ బాస్' వాళ్ళని ఒకరి గురించి ఒకరు చెప్పుకోమని అన్నప్పుడు వాళ్ళ యొక్క కష్టాలు, వాళ్ళెంత స్ట్రగుల్ పడ్డారో అవన్నీ కూడా వాళ్ళు ఫేస్ చేసి ఈ స్టేజ్‌కి రావటకున్న కష్టాలు చెప్పారు. అందులో నాకైతే బాగా బాధపడ్డ సన్నివేశం ఏంటంటే డెమాన్ పవన్. డెమాన్ పవన్ ఆళ్ళ నాన్నగారికి క్యాన్సర్ అన్న విషయాన్ని కూడా ఇప్పుడు కూడా సింపతిగా వాడకుండా ఈ ఈ టైంలో తన నోటి నుంచి ఆ విధంగా మాట్లాడి తను ఎంత స్ట్రగుల్ పడ్డాడు. ఆ స్టేజ్‌కి రావటానికి అందరూ బీటెక్ చదివి జాబులు చేస్తుంటే డెమాన్ ఏమో ఈ విధంగా బాడీ కోసం, అలాగే సినిమా ఫీల్డ్ కోసం వచ్చి తను స్ట్రగుల్ పడ్డది. తల్లిదండ్రులకి ఏమి చేయలేకపోయాను. వాళ్ళ మీదే ఆధారపడ్డాను. వాళ్ళ అన్నయ్య మీద ఆధారపడ్డాను అని చెప్పాడు చూసారా! చాలా బాధ అనిపించింది. తను ఒక కామనర్ ఇక్కడికొచ్చాడు. తనూజతో మాట్లాడుతుంటే తనూజ ఫైర్ అయిపోయింది. "ఏంట్రా కంటెంట్ కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు" అని. కంటెంట్ కోసమేగా అందరూ హౌస్‌లో చేసింది. కళ్యాణ్‌తో తనూజ మాట్లాడిన కంటెంటే. రీతూతో డెమాన్ మాట్లాడిన కంటెంటే. దీన్ని లాస్ట్ టైమ్‌లో ఎందుకది అనవసరంగా మాట్లాడుకోవటం. చాలా సరదాగా, సింపుల్‌గా అన్నాడు. ఆ రీతు వల్ల తనలో ఉన్న కామెడీ యాంగిల్ తగ్గిపోయింది. కేవలం వీళ్ళిద్దరి వరకే మాట్లాడుకున్నారు. ఇప్పుడు హౌస్‌లో ఓపెన్ అయిపోవటం వల్ల అన్నీ కూడా బాగా మాట్లాడుకుని ఆ క్షణంలో ఏదో ఒక మాట అంటే దాన్ని తీసుకొని ఇటు కంటెంట్ క్రియేట్ చేస్తున్నాడు, కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. ఇది చాలా రాంగు. ఎందుకంటే అందరూ కంటెంట్ క్రియేట్ చేసి వాళ్ళు ఏడ్చినా కంటెంటే, నవ్వినా కంటెంటే, కేకలేసినా కంటెంటే. అది మనందరికీ తెలుసు.